ఈ సీత ఏంటి కత్తి పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నావేమో. కత్తి పట్టుకుంటే పదునుండాల్సింది కత్తికి కాదు బాబాయ్, కత్తి పట్టుకున్న వాళ్ళ గుండెల్లో పొగరు. గొడవకు దిగితే గోదాట్లో పారేది నీళ్లు కాదు, రక్తం బాబాయ్. హాయ్ బాసు, శివరామరాజు కొడుకుంటే ఇంత పౌరుషం ఉండేదో లేదో తెలియదు గాని సీత మాత్రం మగపిల్లాడి కంటే ఏ మాత్రం తీసిపోలేదు. అమ్మో అమ్మో, ఎంత ధైర్యం! అవి మాటలు కాదండి బాబు, తూటాలు. పట్టుకో. అమ్మో, నువ్వు సీతవి కాదు లాయర్ అమృతమని ఎక్కడ నోరు జారుతారో అని భయపడి తెచ్చానండి బాబు. చంద్రశేఖర్ గారు, ఇదంతా మీ వల్ల జరిగింది. అర్హత లేని వాళ్ళందరితో అనిపించుకోవాల్సి వస్తుంది. మధ్యలో వచ్చిన మనవరాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటే వచ్చిన కోపాన్ని అణుచుకున్నాను. ఎందుకు? వచ్చింది సీతన అమృతం అని మీరు నన్ను అనవసరంగా భయపెట్టారు కాబట్టి. నిజమేనండి, మరేం చేద్దాం? అసలు నీకు అమృతోడే సంబంధం ఏమిటి? నువ్వు లాయర్ అమృతవి. 6 నెలల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు నిలదీసి అడిగితే ఇక్కడే అది సీత అమృతం తేలిపోయింది కదండి. కోర్టు వరకు ఓపి పట్టానని నా కాళ్ళు చేతులు కట్టిపడేశాను. అందుకే ఆ మాట అడగలేకపోయాను. మహానుభావ, మీరు అడిగిన లాజిక్ నిజమే. నువ్వు లాయర్ అమృతవి అని మీరు అడిగిన మరుక్షణమే తన గుట్టు తెలుసుకున్నారని జాగ్రత్త పడుతుంది. ఆ తర్వాత మన గుట్టు, అదే నా గుట్టు తెలుసుకుంటుంది. తర్వాత మీ తరఫున లాయర్ నేను అని తెలుసుకున్న వెంటనే మీరు నేను ఇద్దరం చిక్కుల్లో పడతాం. అందుకే ఈ టెన్షన్ అంతా. మరి రేపు కోర్టులో అయినా మీరు నా లాయర్ అని తెలుస్తుంది కదండి. అప్పటి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇది కాకో కోయిలో తెలియాలంటే ఆగాలి, తప్పదు మరి. చంద్రశేఖర్ గారు, ఈ కేసు నాకు చావుబతుకులతో సమానం. మీరు అమృత సీత అని కన్ఫ్యూజ్ అయ్యి కేసు ఓడిపోరు కదా. చచ్చా, నా టాలెంట్ మీద నమ్మకం ఉంచండి సార్. కేసు నేను గెలిపిస్తాను. కాకపోతే నాకు అమృతకి మధ్య ఉన్న శత్రుత్వం వల్లనే ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తుంది. అందుకనే కోర్టు వరకు ఆగమంటున్నాను, మీరు ఆగుతున్నారు అంతే. కాకపోతే గెలుపు మటుకు మందే ఖాయం. సరేనా? చూడండి, అమృత సీతన సీత అమృతన అని నాకు అనవసరం. కేసు గెలవాలి, ఆ ముసలాడు ఓడిపోవాలి. అది నా పగ. మధ్యలో ఎవరేమన్నా భరిస్తాను, ఓపిగ్గా ఉంటాను. అందుకే సీతని ఏమి అనకుండా వదిలేశాను. మీరు ఏం చేసినా సరే కేసు గెలిపించండి. అమ్మో అమృత, ఎంత ప్లాన్ వేశావు. నాగరాజును రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఆ తరువాత పేరోళ్ళ అవకాశం కూడా లేకుండా పర్మనెంట్ గా జైల్లో పెట్టేసి కేసు ఊసే లేకుండా చేద్దామనేది నీ ప్లాన్. అందుకే ఇలా వచ్చావు. అమ్మో అమ్మో, ఆ రోజు దొంగచాటుగా బట్టల షాపులో చూశాను. ఈరోజు వీరాంగం ఆడుతుంటే చూశాను. నువ్వు అమృతవి, అమృతవి. మన సాంబశివరావుకి ఇచ్చి అర్జెంటుగా పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మొన్న ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా సార్. గుర్తొచ్చింది. చైతన్య, విక్రమ్, మీరిద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారంటే మీరిద్దరూ అన్నదమ్ములం సార్. అన్నదమ్ములు. గుర్తొచ్చింది. ఇంతకీ మీకు నాతో? అదే సార్, మేము బుక్ పబ్లిషింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రింటింగ్ మెటీరియల్ కోసం మీ దగ్గరికి వచ్చాం. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ప్రింటింగ్ మెటీరియల్ కావాలి కదా. అన్నయ్య, ఈయన కొంచెం మతిమార్పు ఉన్నట్టుంది. కొంచెం కాదు, ఎక్కువే ఉంది. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? అడ్వాన్స్డ్ ప్రింటింగ్ మెటీరియల్ కావాలి సార్. ఆ విషయంలో మేము నెంబర్ 1 ప్రింటింగ్ మెటీరియల్ సప్లై చేస్తాం.
ష్యూర్, ఇండియాలో చాలా పెద్ద పెద్ద బుక్ పబ్లిషింగ్ హౌసెస్ నాకు తెలుసు. వాటితో మీకు కావాల్సిన బిజినెస్ డీల్స్ నేను ఏర్పాటు చేస్తాను. మీరు ప్రింటింగ్ మెటీరియల్కి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళండి. ఓకే సార్. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటారు సార్? మొన్ననే చెప్పాను కదయ్యా, 10,000 అడ్వాన్స్ ఇమ్మని. 10,000? అవును, 10,000. అడ్వాన్స్ 2 లక్షలు ఇమ్మన్నారు, మర్చిపోయినట్టున్నారు. అవునన్నయ్య. 2 లక్షలు ఇచ్చాయి. సరే అన్నయ్య. ఏంటా గుసగుసలు? అడ్వాన్స్ విషయంలో నో బార్గెనింగ్. ఓకే సార్, మీరు అడిగినంత ఇచ్చేస్తాం. సరేనా అన్నయ్య? ఇవి మొత్తం 10,000 ఉన్నాయి కదా? సరే, మీరు ఇక వెళ్ళండి. సార్, మేము ఇచ్చింది 10,000 కాదు సార్, 2 లక్షలు. నాకు తెలుసులేవయ్యా, గుర్తుంది. నేను 10,000 అంటే మీరు 10,000 ఇస్తారా 2 లక్షలు ఇస్తారా చూద్దామని ఇద్దరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టాను అంతే. అయితే మీకు గుర్తుందా సార్? గుర్తుందయ్యా. గుర్తుంది కదా సార్? గుర్తుంది. డబ్బుల విషయంలో నయా పైసలతో సహా గుర్తుపెట్టుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. అమ్మయ్యా, 2 లక్షల సంగతి మర్చిపోయి 10,000 అడ్వాన్స్ ఇచ్చారంటారేమోనని భయపడిపోయాం సార్. చెప్పాను కదా, చిన్న టెస్ట్ పెట్టాను అంతే. థ్యాంక్ యూ సార్. నిజాయితీ ఉంటే ఎక్కడైనా పైకొస్తారయ్యా. మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. సార్, మీకు ఇంకో చీకటి ఉంది సార్, మర్చిపోయారా? గుడ్ జోక్, గుడ్ జోక్. వికాస్ బాబు, నువ్వు జైల్లోంచి తప్పించుకోవడానికి రంగం సిద్ధం చేశా. పర్ఫెక్ట్గా ప్లాన్ చేశా. నెక్స్ట్ వీక్ నువ్వు జైల్లో ఉండవు. నువ్వు చచ్చిపోయి సమాధిలో ఉంటావు. భయపడకు. పోలీస్ రికార్డులో నువ్వు చచ్చిపోయి ఉంటావు. మీ వాళ్ళ దృష్టిలో చచ్చి సమాధి అయి ఉంటావు. కానీ నువ్వు బ్రతికే ఉంటావు. ఇదేదో రిస్క్ ప్లాన్ లో ఉంది మామయ్య. అవును వికాస్, మాఫియా కింగ్ మేకర్గా ఎన్నో రిస్కులు చేశాను, చూశాను. కానీ ఇలాంటి రిస్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అసలు ప్లాన్ ఏంటి మామయ్య? ఎస్, అందరినీ లంచంతో కొనేశా. అందరితో పక్కా డీల్ కుదిరింది. మన ప్లాన్కి ముఖ్యమైన వ్యక్తి జైలరే. జైలరే మన బుట్టలో ఉన్నాడంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరితను? మన ప్లాన్లో అతి ముఖ్యమైన వ్యక్తి.
చర్లపల్లి జైల్లో 25 ఏళ్ల వయసులోనే ఒక మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడి ఈ మధ్యనే విడుదలయ్యాడు. అతనికి భార్య, పెళ్ళిడికి వచ్చిన 2 ఆడపిల్లలు. చదివించడానికి డబ్బులు లేవు. జైల్లో ఉన్నప్పుడు అంతుపెట్టని వ్యాధి, అదేంటో తెలియదు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోబోతూ నాకు దొరికాడు. ఇతనెవరు? డాక్టర్ రాయుడు, మన ప్లాన్లో అతి ముఖ్యమైన 3వ వ్యక్తి. ఓకే, అసలు ప్లాన్ ఏంటి మామయ్య? అలా నువ్వు ఎస్కేప్ అయిపోతావు. అందరి దృష్టిలో చనిపోయిన నువ్వు బ్రతికే ఉంటావు. ఎలా ఉంది మన ప్లాన్? ప్లాన్ బాగానే ఉంది కానీ డౌట్ ఏంటి వికాస్? చెప్పు. ఆ సిఐ శర్వాణి గురించి ఆలోచిస్తున్నాను. ఆ సర్వానికి రేపు ఎల్లుండో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రాబోతున్నాయి. ఎక్కడో కోనసీమ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. నో నో మామయ్య, శర్వాణిని ట్రాన్స్ఫర్ చేయనివ్వకండి. వికాస్, ఆ సర్వాన్ని చాలా డేంజర్ అయ్యా. మన ప్లాన్ ఏమాత్రం లీక్ అయినా తనకి డౌట్ వస్తుంది. ఆకలితో ఉన్న పులి ఎలా వేటాడుతుందో అలా మన వేటాడుతుంది. అందుకే సర్వాన్ని దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. ఒక్క పులి కాదు మామయ్య, 100 పులుల మధ్యలోనైనా తప్పించుకుపోయే కెపాసిటీ నాకుంది. త్వరలో జైలు నుంచి తప్పించుకుపోతానని శర్వాణి చెవులో ఆల్రెడీ చెప్పేశాను. దమ్ముంటే ఆపుకోమని ఛాలెంజ్ చేసి చెప్పాను మామయ్య. అయ్యో వికాస్, ఏమిటయ్యా నీ ఓవర్ కాన్ఫిడెన్స్? దొంగ పోలీస్ చేతికి తుపాకిచ్చి దమ్ముంటే కాల్చుకో అన్నట్లుందో నువ్వు చేసిన పని. సర్వానికి ఈ విషయం తెలిసే ఊరుకోదు, కాల్చి పారేస్తుంది నేను. మామయ్య, శర్వాణికి భయపడి మీరు తప్పు చేస్తున్నారు. తను ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా తన ఆలోచన ఎప్పుడూ నా మీదనే ఉంటుంది. అమృత సిటీలో లేదు, ఎక్కడుందో తెలియదు. అమృత రేణుక పగ తీరాలంటే నేను ఉరికంబం ఎక్కాలి. ఆ టైం వరకు శర్వాణి కాపలా కుక్కలాగా కాన్సంట్రేషన్ నా మీదే పెడుతుంది. సడన్గా తను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాక మనం ఎస్కేప్ ప్లాన్ చేశామనుకో, శర్వాణి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిందంటే మన ప్లాన్ మొత్తం తెలిసిపోతుంది. మరైతే నన్ను ఇప్పుడు ఏం ప్లాన్ చేయమంటావు? మన ప్లాన్ మొత్తం శర్వాణి కళ్ళ ముందే జరగాలి. ఆ శర్వాణి నాకు ఎస్కార్ట్గా ఉన్నప్పుడే నేను తప్పించుకుంటాను. నా ఎస్కేప్ ప్లాన్ మొత్తం శర్వాణి కళ్ళ ముందే జరగాలి. అది పులి పిల్లో పిల్లి పిల్లో తెలుస్తాను. ఇది ఫిక్స్ అయిపోయింది మామయ్య. వికాస్, ఇది చాలా రిస్క్ అయ్యా. ఉరి శిక్ష పడ్డ ఖైదీ తప్పించుకోవడమే పెద్ద రిస్క్. రిస్క్లో రిస్క్. మీరేం మరీ అవ్వకండి మామయ్య, మిగతాది నేను చూసుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్స్ మామయ్య. అమృత, ప్లాన్ ఫిక్స్ అయింది. నిన్ను రేణుకను వదిలిపెట్టను.
పగపట్టిన సింహం బయటికొస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని వెంటాడి వెంటాడి వేటాడి చంపుతాను. వెయిట్ అండ్ సే. అత్తయ్య మావయ్య మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. నాకు కానీ నా బిడ్డకు కానీ ఏమైనా హాని చేస్తారేమో. ఇది జ్యూస్. పౌడర్ కలిపితే పాయిజన్ జ్యూస్. రేణుకకు తాగిస్తే కిల్లింగ్ జ్యూస్. సరే సరే, మాకొచ్చిన అనుమానం పోవాలంటే ముందు నువ్వు తాగాలి. ఆ తర్వాత మేం తాగుతాం. తాగు. ఆ రోజు పని మనిషి నా మీద అభిమానంతో ముందే ఆ విషయం తీసేసి నా ప్రాణాలు కాపాడింది. లేకపోతే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదు. అలాంటి రాక్షసుల్ని ఈ ఇంట్లోకి మళ్ళీ రమ్మన్నారు. ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మో, డోకొస్తుంది. ఇదేం కర్మరా నాయనా, నా ఇంట్లో నేనే పని మనిషిగా చేయాల్సి వస్తుంది. చిచ్చి. అమ్మయ్యా, అమ్మయ్యా, మంచి పని అయింది. కరెంటు పోయినట్టుంది. కాసేపు హాయిగా విశ్రమిస్తాను. అంట్లు తోవడం అయిపోయిందా? అయిపోయింది. ఏంటా సమాధానం? డొక్క చీరేస్తాను. అయిపోయింది అమ్మగారు. ఇట్రా. ఏంటిది? ఇదే అమ్మగారు మూకుడు. అమ్మా, మూకుడని నాకు తెలుసు. ఇలాగేనా తోమేది? బాగా తోమేనమ్మగారు. నీ మొహంలాగా తోమేవు. అదేంటమ్మా, అన్ని సింక్ లో పడేశారు? ఇదేం కర్మరా నాయనా, నా ఇంట్లో నేనే పని మనిషిలా చేయాల్సి వస్తుంది అనుకుని పనిచేసినట్టున్నావు కదూ, అందుకే సరిగ్గా తోమలేదు. ఒక పని చెయ్యి, చేసిన పాపాలకి అంట్లు తోమడమే కరెక్టు, ఇదే కర్మంటే అని అనుకుంటూ తోము. అప్పుడు బాగా తోముతావు. అర్థమైందా? అర్థమైందమ్మా. కాని మళ్ళీ తేడా వస్తే తోలు తీసి చేతిలో పెడతాను. అలాగేనమ్మా. తోము.
నీ టైం నడుస్తుందే కోడలా చూస్తా. కొద్ది రోజుల్లోగా నా కొడుకు జైలు నుంచి తప్పించుకొని వస్తున్నాడు. వాడొచ్చాక చెప్తా నీ పని. ఆహా, ఈ పవర్ కట్ ని అందరూ తిట్టుకుంటారు గాని నాలాంటి సోమరిపోతుకి ఎంత హాయిగా ఉంది. ఈ రోజంతా కరెంట్ రాకూడదు, చెట్లకి నీళ్లు పట్టాల్సిన అవసరమే ఉండదు. ఎంచక్క రేపు పట్టచ్చు. ఏం చేస్తున్నావు? పవర్ కట్, నీళ్ళు రావట్లేదు. అందుకని పవన్ ఇచ్చారా? ఇంకేం చేయాలి? హాయ్, 100 రూపాయల నోటు. అక్షరాలను చూడటమే గాని మనకు చదవటం రాదే. సీతక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, తను చదివి చెప్పుద్ది.